వన్యప్రాణులు మనుషుల మధ్య సంఘర్షణను నివారించే సమగ్ర సాంకేతిక శాస్త్రీయ కార్యక్రమమే హనుమాన్ ప్రాజెక్ట్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వన్యప్రాణులను సంరక్షిస్తూనే వాటి నుంచి ప్రజల ప్రాణాలు, పంటలు, ఆస్తులను కాపాడటమే ప్రాజెక్టు ప్రధాన కర్తవ్యమన్నారు. ప్రాజెక్టు అమలులో ప్రజల భాగస్వామ్యం అవసరమని పవన్ పిలుపునిచ్చారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. వన్యప్రాణుల సంరక్షణతో పాటు జంతువులు జనారణ్యంలోకి వచ్చి ప్రజలకు కలిగే ఇబ్బందుల్ని తగ్గించడం, సహాయ కార్యక్రమాలు చేపట్టడం కోసం హనుమాన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హనుమాన్ ప్రాజెక్టును ప్రారంభించారు. అటవీశాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టులో ఉపయోగించే పరికరాలు, అలారం సిస్టమ్స్, ఏఐ ఆధారిత ఉపకరణాలు, అడవుల్లో ఉపయోగించే తుపాకులను పరిశీలించారు. ప్రదర్శనలో ఉంచిన రైఫిల్ గన్ను పవన్ ఆసక్తిగా చూడడంతో పాటు దాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. హనుమాన్ ప్రాజెక్టు కోసం ఉపయోగించే 100 వాహనాలను అధికారులకు అందజేశారు. ఏదైనా ఘటన జరగ్గానే అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి జంతువులు లేదా మనుషులకు సహాయ చర్యలు చేపట్టడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యాప్తంగా వెటర్నరీ వైద్య నెట్వర్క్ కు నిపుణులైనటువంటి ఎన్జీఓస్ తో భాగస్వామ్యంగా మానవీయ మరియు శాస్త్రీయ విధానాలకు చక్కటి రూపం, వన్యప్రాణి ఘర్షణ తగ్గింపు, ఫీల్డ్ సిబ్బందికి మెరుగైనటువంటి భద్రత, శాస్త్రీయ డేటా ఆధారిత విధానాలు, పారదర్శక పరిహార వ్యవస్థ. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా అత్యాధునిక సాంకేతికత ఉపయోగించి వన్యప్రాణులు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా చర్యలు చేపట్టినట్లు పవన్ తెలిపారు. అలాగే మనుషులు, వన్యప్రాణులు శత్రువుల్లా కాకుండా ఈ భూమిపై పరస్పరం సహకరించుకుని జీవించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. అడవి జంతువుల వల్ల గాయపడ్డవారికి పంట నష్టం జరిగినప్పుడు ఇచ్చే పరిహారాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక భారీగా పెంచినట్లు చెప్పారు. కేవలం 20 నెలల కాలంలోనే 4 కోట్లు అందించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ తాలూకు ప్రధాన కర్తవ్యం. ఏదైనా సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు వెంటనే స్పందించడం, వారికి కావాల్సిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్ ఇలాంటి సాంకేతికతతో కూడిన 100 వాహనాలని ప్రారంభించాం. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైరిట్లలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ ని కాన్ఫ్లిక్ట్ గా కాకుండా రెస్పాన్సిబుల్, బాధ్యతగా ఒక కోలివింగ్ గా మార్చడం. భూమి అనేది ఒక మనిషికే కాదు, జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. వన్యప్రాణుల సంరక్షణలో చొరవ చూపిన అటవీశాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ ప్రశంసా పత్రాలు అందించారు.